శోభకృత నామ సంవత్సర సందర్భంగా నిజామాబాద్లోని అన్ని దేవాలయాలు భక్తులతో జనసందోహంగా మారాయి. నిజామాబాద్లోని అతి పురాతన దేవాలయం శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో పంచాంగ శ్రావణం నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం దేవాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రావణాన్ని ఆలయ పురోహితులు నిర్వహిస్తారని, ఈ పంచాంగ శ్రావణాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆలయ కార్యనిర్వహణాధికారి వేణు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ప్రజలందరూ శాంతి సుఖాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నేడు ఉగాదిని పురస్కరించుకుని మా దేవాలయంలో పంచాంగ శ్రావణాన్ని 6 గంటల నుంచి మా దేవాలయ అర్చకులు పంచాంగ శ్రావణం చేస్తున్నారు. అదేవిధంగా ఈ శ్రావణానికి పెద్ద సంఖ్యలో సాయంత్రం భక్తులు తరలి వచ్చారు. వారికి ఈ పంచాంగ శ్రావణ అనంతరము ప్రసాదం, అదే లడ్డు బూందీ ప్రసాదం ఉంటుంది. అలాగే వారికి ఉగాది పచ్చడిని కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తుంది. దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆదరైనారు. వారందరికీ పేరు పేరున ఈ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఈ పట్టణ ప్రజలు, నిజామాబాద్ పట్టణ ప్రజలు, అలాగే మొత్తం రాష్ట్రము, దేశము, ప్రపంచం కూడా సర్వ శాంతులతో ఉండాలని మా నీలకంఠేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. మేము ఉగాది సందర్భంగా శివాలయంకి వచ్చాము. ఇక్కడి మహాదేవుడు చాలా అద్భుతంగా ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా నిజామాబాద్ వచ్చినప్పుడు శివలింగాన్ని తప్పకుండా దర్శించి వెళ్ళండి. హ్యాపీ ఉగాది. సుభాష్ నగర్లోని లతాని. ఈరోజు ఉగాది సందర్భంగా నేను నీలకంఠేశ్వరంలోని నీలకంఠేశ్వర స్వామి దర్శనానికి